బాస్ చూస్తున్నారమ్మా? చూస్తున్నామండి. నిన్న కోడిగుడ్డు టాస్క్లన్నీ ఎలా అనిపించాయి? మంచిగా అనిపించింది. మణికంఠ పడిపోయాడుగా. మణికంఠ అది పడిపోవడం కరెక్టే అంటావు? అంత 50 గ్రాములు కూడా లేడు. లేదు, అవసరమా? కరెక్ట్ కాదు. ఎవరిది తప్పు? నిఖిల్ తోసేసాడు కదా, మణికంఠదా నిఖిల్దా? నిఖిల్ తప్పు. మణికంఠది ఏం తప్పు లేదా? మణికంఠ కూడా మళ్ళా మణికంఠ కెమెరా దగ్గర పోయి ఏడుస్తున్నాడు కదా, మా పిల్లని గెలిస్తేనే నన్ను ఇంటికి రానిస్తుంది అని చెప్పేసి మాట్లాడితే ఏడుస్తున్నాడు. వాళ్ళ భార్య గురించి చెప్తున్నాడు. సింపతి ప్లేట్ యూజ్ చేస్తున్నాడు అనుకోవచ్చు. అంటే అలా చేస్తే కొంచెం నాగార్జున సారు ఎమోషన్ అవుతారని అట్లా చేస్తున్నాడు. కావాలనే చేస్తున్నాడు. చేసి మళ్ళీ అందరికి అగ్గులు ఇస్తున్నాడు. అవును, అది కరెక్ట్ కాదుగా. కరెక్ట్ అది. అంటే అందరికి అగ్గులు ఇవ్వడము అంటే ఒక అవును. అంటే జెన్యూనా ఫేకా మణికంఠ? ఫేకా. మన నిన్న యష్మిక గౌడ ఎలా ఆడింది? చాలా బాగా ఆడింది. నాకైతే నైనిక, యష్మిక, ప్రేరణ ఇలా బాగా ఆడుతున్నారు. నిన్న యష్మిక గౌడ నిఖిల్ని నేను ఆడదాని దమ్ముంటే నాతో వచ్చి ఆడరా అని చెప్పి సవాల్ చేసింది. ఎలా అనిపించిందమ్మా? మంచిగా బాగా సవాల్ చేసింది. అంటే వాళ్ళ గేమ్ ఎవరు కరెక్ట్? నిన్న పృథ్వీరాజ్ కూడా బాగా సీరియస్ అయ్యాడు. ఏది మన ఆదిత్య ఓం మీరు అది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? బూతులు మాట్లాడాడు. అవును, అది కరెక్ట్ కాదు. సో టాప్ ఎవరు అనుకుంటున్నారమ్మా? మీకు ఇష్టమైన నిఖిల్ ఉంటాడు అనుకోవచ్చు. నాకైతే నైనిక, నిఖిల్, యష్మిక ఇలా ముగ్గురులో ఎవరు బాగా ఆడుతున్నారు. ఉంటుంది. మన నబీల్ అఫ్రిది వరంగల్ పిల్లోడు అప్పుడు ఏమో తెలియదు నాకు. వీళ్ళ ముగ్గురు అయితే బాగా నాతో గొడవ పెట్టుకున్నాడు కదా, గట్టిగా అరిశాడు. అవునవును, సౌండ్ చేస్తాను. అతను బాగా ఆడుతున్నాడా? లైట్ గా. ఒకవేళ మీరు ఎలిమినేట్ చేయాలంటే ఒక 3-4 పేర్లు చెప్పండి. మీకు నచ్చని కంటెస్టెంట్ ఎవరైనా ఉంటారు కదా, ఈసారి వెళ్ళిపోతే బాగుంటారా అని. ఎవరు? నాకైతే సీత, మణికంఠ. మణికంఠ కూడా వెళ్ళిపోవాలంట.